ఎన్నికల ఫలితాలకు ముందే మనతో మాట్లాడారు గురునాథం గారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత అంటే ఆయన ముందే చెప్పారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఖచ్చితంగా జగన్ని అధపాతాళానికి తొక్కేస్తాడని చెప్పేసి. ఎలా జడ్జి చేశారు? ఎలా ఈ యొక్క ప్రిడిక్షన్ ఎలా హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. అరే జనం నాడి 40 సంవత్సరాల నుంచి నేను ప్రజాక్షేత్రంలో ఉండవండి. నాకు అపారమైనటువంటి అనుభవం ఉంది. ఉద్యమాల్లో ఒక చేత్తో రాజకీయాలు, ప్రజాక్షేత్రంలో ప్రజలను ఎట్లా నేను ప్రజల నాడి పట్టుకునేటువంటి డాక్టర్ లాంటివండి ప్రజలకు సంబంధించిన దాంట్లో. సో ఇది ప్రిడిక్ట్ చేయటం పెద్ద అంశం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఈజ్ నాట్ ఎ ఫిట్ ఫర్ సీఎం జాబ్. మెయిన్ అసలు ఆయన నియంత కిమ్, ఆయన ఒక గన్, నో పెన్, కులానికి అమ్మేసి బ్లూ మీడియాలో హత్యలు అనేది ఉండవు. ఆ పేపర్తో ఆత్మహత్యలే చేసుకుంటున్నారు ఇప్పటికి కూడా. అంటే తాజాగా కూటమి ఏర్పాటు అవ్వకముందే, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవ్వకముందే రాష్ట్ర వ్యాప్తంగా పశ్చిమోక అల్లర్లకు తెరలేపింది. అక్కడికక్కడ వైసీపీ శ్రేణుల్ని వెంటాడి మడి దాడులకు పాల్పడుతుందని చెప్పేసి ఒక భయానక వాతావరణాన్ని కూటమి శ్రేణులు సృష్టిస్తున్నారన్నట్టుగా కూడా ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మీడియా ముందుకు వచ్చేసి ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా కూడా ఒక ప్రజల్లోకి అవాస్తవాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూస్తారు? అది సోషల్ పర్సెప్షన్ అని ఉంటుంది. అంటే తను గురించి తను గొప్పగా చెప్పుకుంటా ఎదుటి వాళ్ళ మీద నిందలేయటం, ఆత్మస్థుతి పరనింద అంటారు. ఇది తను మొదటి కానించి అట్లా విజయం సాధించాను అనుకుని ఆ డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళా కూడా అప్లై చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగువాడి ఆత్మగౌరవం ముందు నీ యొక్క దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నువ్వు ఇంకా మాయ చేద్దాం అనుకుంటున్నావు, మోసం చేద్దాం అనుకుంటున్నావు. నా అవ్వ, నా తాత, నా అక్క, నా చెల్లి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, ఎందుకు ఈ కళ్ళబొల్లి మాటలు చెప్తావు? నీ కళ్ళల్లో కారం కొట్టారు కదా, చెప్పులు తిరగేశారు కదా, చాటలు తిరగేశారు కదా, రాజకీయంగా తరిమి కొట్టారు కదా. ఒక్కరోజు కూడా కాలేదే నువ్వు కళ్ళ నీళ్ళు తడబెట్టుకొని. అంటే కపట నాటక సూత్రధారి జగన్ మాయలు కట్టిపెట్టు నాన్న, నిన్ను తొందరలోనే జైలుకు పంపిస్తాము, రెడీగా ఉండే. జైళ్ళు, పోలీసులు, వ్యవస్థ అంతా కూడా నువ్వు జైలుకి వెళ్లకుండా ఉండటం కోసం నీ పత్రికల్ని, నీ తాబేదారుల్ని, నీ సకల శాఖ మంత్రి కుయుక్తులు పడినటువంటి శకుని మామ పిల్ల సజ్జల, ఒక పక్క ఒకటో కృష్ణుడు సుబ్బారెడ్డి, రెండో కృష్ణుడు విజయసాయిరెడ్డి, ఒకడు రిటైర్డ్ అయిపోయినటువంటి ధనుంజయ రెడ్డి, నీ సామాజిక వర్గం మొత్తం కూడా రాష్ట్రాన్ని దాచుకొని 8 లక్షల కోట్ల రూపాయలు జవాబు చెప్పకుండా ఉండటం కోసం ఈ ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ఉన్నటువంటి చట్టాలని నీ చుట్టాలుగా చేసుకోవటం కోసం ఇంకా యాగి చేస్తున్నావు ఆంధ్రప్రదేశ్లో. నిన్ను ఇంట్లో నుంచి బయటికి రాని ఖబర్దార్, నిన్ను జైలుకే, ఇంటి నుంచి సరాసరిని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను. గొడవలు ఎక్కడా గొడవలు? ఎక్కడా జగన్మోహన్ రెడ్డి? సుధాకర్ రెడ్డిని చంపేశావు, దళితులను ఎంతమందిని చంపేశావు, రామకృష్ణ జడ్జి గారిని ఎన్ని బాధలు పెట్టావు, దళితుల మొత్తాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి చొక్కాలు కూడా తీసుకొట్టావు. సుబ్రహ్మణ్యం ఏంటి, అనంతబాబుని తీసుకొచ్చి అందరం ఎక్కించావు. ఇవన్నీ మాకు తెలియదా? మా ఆత్మగౌరవం, మేము అందుకనే నిన్ను దించేశాం. ఇంకా సిగ్గులేదా? ఇంకా ఈ పోలీసు నాటకాలు, ఈ ఆ విధమైనటువంటి ఎల్లో మీడియా అని చెప్పి, ఒక పచ్చ మీడియా అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద ముద్రేసి పెత్తందారులు పేదవాళ్ళు అని చెప్పి పేద ప్రజలందరిని మోసం చేసింది చాలదా? ఋషికొండకు గుండు కొట్టినట్టుగా మా యొక్క జీవితాలకన్నిటికీ గుండులు కొట్టేసి లక్షల కోట్లు దోచేశావు. ఖబర్దార్, మీ అందరికీ చెప్తా ఉన్నాను, మీరు పోయేదో పిటిషన్లు ఇస్తున్నారేమో ఆంధ్రప్రదేశ్లో, అక్కడక్కడ ఉంటాయండి భావోద్వేగాలు, ఉండవా? నా ఇంట్లోకి వచ్చి జ్వరపడి ఆక్రమించుకుంటానంటే నేను ఎదురు తిరగనా? నా భార్యని ఏమన్నా అంటే నేను ఊరుకుంటానా? చేతగాని వాడిగా
చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి కాబట్టి క్షమించి ఊరుకున్నాడు. వాళ్ళ బిడ్డలు ఊరుకుంటారా? నా బిడ్డ ఊరుకుంటాడా? తండ్రిని తల్లినంటే ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కొంతమంది భావోద్వేగానికి గురై అరాకొరగా పాల్పడతారని చెప్పేసి ఆయనే ఒకనొక సందర్భంలో అన్నాడు. ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు రెచ్చగొట్టి వాళ్ళకి భావోద్వేగాలు ఉంటాయిగా, నా గురించి మాట్లాడితే ఆ మాత్రం కొట్టరా అన్నాడు కదా. మేము గిల్లుతాంలే, కొట్టం కానీ గిచ్చుతాం అంతేగాని మేమేం కొట్టం, భౌతికంగా దాడులు చేయమని చెప్పాం. కానీ మిమ్మల్ని రాజకీయంగా మటుకి అంతం చేసేశారు ప్రజలంతా. మిమ్మల్ని బట్టలు తీసి పరిగెత్తిచ్చారు. కొడాలి నాని పరిగెత్తున్నాడు, ఎక్కడ దాక్కోవాలో కూడా తెలియట్లేదు. ఆయన ఎక్కడ దాక్కున్న మడుగులో దాక్కున్న దుర్యోధనులాగా రెచ్చగొట్టి బయటికి తీసుకొచ్చి భీముడితో తొడబగలగొట్టి ఆ రక్తం, రాజకీయ రక్తంతో తల ముడేపిచ్చి ఆడపడుచులందరితో ఆత్మగౌరవాన్ని నిలబెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.